పవర్ కట్స్ వస్తున్నాయి. ఎక్కడ కూడా నేను చెప్పాను జీరో టాలరెన్స్ అన్ దాట్. వోల్టేజ్ కూడా ఐఎమ్ వెరీ క్లియర్. ఎట్టి పరిస్థితుల్లో పవర్ అనేది షార్టేజ్ ఉండడానికి వీలు లేదు, పవర్ కట్స్ ఉండడానికి వీలు లేదు. కలెక్టర్స్ కూడా మానిటర్ చేసుకోండి. దట్ ఈస్ ది రెస్పాన్సిబిలిటీ డిపార్ట్మెంట్. దట్ ఎగ్జిక్యూషన్ ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ. అందుకనే ఇప్పుడు నేను వారికి ఇచ్చింది కూడా చెప్పింది ఏంటంటే, ఏదైతే గవర్నమెంట్ బిల్డింగ్స్ అన్నింటిపైన సోలార్ జనరేషన్కి మనం వెళదాం. ఏ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ సేవ్ చేసుకుంటారు. కొన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా స్కీమ్స్ ఉన్నాయి, వాళ్ళు ఎస్టాబ్లిష్మెంట్ డబ్బులు ఇస్తున్నారు. అవి కూడా తీసారండి, అవి కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ వస్తుంది. అవి తీసుకొచ్చుకొని ఎనర్జీ సేవింగ్ కూడా మీరందరూ ఫోకస్ పెట్టాలి. ఏదైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్గనైజేషన్ ఈఎఫ్సిఎల్ అది ఏదది ఈఎస్ఎల్ సార్, ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీసెస్ లిమిటెడ్. దాన్ని ఇవన్నీ కూడా బల్బ్స్ కానీ ఇవన్నీ పెట్టి ఎనర్జీ సేవింగ్ మీద స్ట్రీట్ లైట్స్ అవన్నీ వెళ్ళాం. దాన్ని కూడా మనం ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్కన ఏదైతే ఇప్పుడు చెప్పినటువంటి ఫీడర్ సోలరైజేషన్ సోలార్ కింద మీరు ఒక 1000 నుంచి 2000 ఫీడర్స్ దగ్గర వెళ్ళాలనుకున్నాం. అంటే ఆ ఏరియాలో ఉండే పవర్ షార్టేజ్ అక్కడనే సోలార్ ప్లాంట్స్ పెట్టి డే టైమ్ అగ్రికల్చర్కి ఇచ్చి గ్రిడ్ మేనేజ్మెంట్ చేయడం. దీనివల్ల జీరో ట్రాన్స్మిషన్ లాసెస్ ఉంటాయి. ఉంటే కూడా 0.1% 1% ఉంటాయి. సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టు బ్యాలెన్స్ గ్రిడ్ మేనేజ్మెంట్. అది కూడా మీరు వెళ్ళాలి. అల్టిమేట్గా ఆల్ డిపార్ట్మెంట్స్ ట్రాన్స్పోర్ట్ కూడా ఐఎమ్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ టు గో ఫర్ ట్రాన్స్పోర్ట్ టోటల్ ఎలక్ట్రికల్ ట్రాన్స్పోర్ట్. దానికి లాస్ట్ టైం మీరు ఛార్జింగ్ స్టేషన్స్ డబ్బులు ఎక్కువేసి చేయనీయకుండా చేసిన కంప్లైంట్ వచ్చింది. వాట్ ఈస్ ది స్టేజ్ నౌ? ఎనీబడి కెన్ రివ్యూ ఛార్జింగ్ స్టేషన్స్ హూ సబ్జెక్ట్ ఇస్ దట్? సార్ అంటే ఒక 100 ఎంతో ఈవీ ఛార్జింగ్ స్టేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు దాని టారిఫ్ పెంచేశారనేది ఇష్యూ సార్. దాన్ని స్టాప్ చేసేసాము. రివైజ్డ్ పాలసీ తీసుకొస్తాం. నో, రివైజ్డ్ పాలసీ తీసుకురండి. ఛార్జింగ్ స్టేషన్స్ ఎవ్రీవేర్ ప్రమోట్ చేయండి. అట్ హోమ్ కూడా చిన్న చిన్న వెహికల్స్ అని ఛార్జ్ చేసుకునే ఫెసిలిటీ ఇవ్వండి. టోటల్గా ఎవ్రీవేర్ ఎలక్ట్రికల్ వెహికల్స్ అనేది ఇట్ ఈస్ ఏ పాలసీ తీసుకొద్దాం. టోటల్గా సోలార్, విండ్, హైబ్రిడ్ ఇవన్నీ వెళ్ళి కాస్ట్ ఆఫ్ ఎనర్జీ తగ్గించడం నెంబర్ 1. నెంబర్ 2, ఆల్ వెహికల్ ట్రాన్స్పోర్టేషన్, ఇండస్ట్రీ, అగ్రికల్చర్, డొమెస్టిక్, కమర్షియల్, ఎవ్రీథింగ్ వీ హ్యావ్ టు గో ఫర్ సోలార్ ఎనర్జీ. యూ హ్యావ్ టు ప్లాన్ ఇట్. డిమాండ్ పెరగాలి, ఆయిల్ బిని తగ్గాలి, ఓవరాల్గా కాస్ట్ కూడా తగ్గాల్సిన అవసరం ఉంది. అల్టిమేట్గా గ్రీన్ హైడ్రోజన్ ఇస్ ది ఫ్యూచర్ ఫర్ ఆంధ్రప్రదేశ్. లాట్ ఆఫ్ స్కోప్ ఉంది. ఎక్కడైతే పోర్ట్లు ఉన్నాయో అక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేసి కూడా అవకాశం ఉంటుంది. దీనికి కూడా వెళ్ళాలి. ఇక్కడే ఓషన్ ఎకానమీ కూడా హ్యూజ్ ఆపర్చునిటీ ఉంది, పోర్ట్ లింక్డ్ విత్ దాట్. ఆ వెల్త్ను కూడా మనం ఏ విధంగా ఉపయోగించుకోవాలి. వీఆర్ టాకింగ్ ఓన్లీ ఫిష్ లేకపోతే అక్వాకల్చర్ ఇవి ఆలోచిస్తున్నాం. దెర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ ఫ్యూచర్. ఇది కాకుండా రోడ్స్ చాలా అధ్వానం అయిపోయినాయి. 5 ఏళ్లలో 80% బడ్జెట్ ఖర్చు పెట్టలేదు. కెన్ యూ ఇమాజిన్ దిస్? 1 ఇయర్ రోడ్ల మీద ఖర్చు పెట్టకపోతే ఆ రోడ్లు ఇంకెవరు రిపేర్ చేయలేము మళ్ళీ. అలాంటిది 80% 5 ఏళ్లు ఖర్చు చేసేసారు. అంటే ప్రాధాన్యత లేకుండా పోయింది. దీనివల్ల చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి. నేషనల్ హైవేస్ కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవన్నీ కూడా ఎక్కడ కూడా అబ్జెక్షన్ లేకుండా ఇమ్మీడియట్గా ఆన్ వార్ ఫుటింగ్ నాకు ఒక చిన్న కంప్లైంట్ రాకుండా చేసే బాధ్యత మీది. అదే మరి ఆల్ రోడ్స్ ఇంకా కొన్ని ఎన్ని నేషనల్ హైవేలో ఇంక్లూడ్ చేయగలిగితే అవి కూడా చేద్దాం. పీపీ మోడల్కి వెళ్దాం, వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఇద్దాం. అల్టిమేట్గా ఆల్ రోడ్స్ని పంచాయతీ నుంచి డిఫరెంట్ ప్లేసెస్కి సింగిల్ లేన్, 2 లేన్, 4 లేన్, 8 లేన్ ఇవన్నీ కనెక్టివిటీ రావాలి. either marketing places or ports or airports or railway station or mandal headquarter or district headquarter everywhere దీన్ని కనెక్ట్ చేసే పరిస్థితి రావాలి. రైల్వే ఫ్లైఓవర్స్ కూడా ఉన్నాయి, అవి కూడా మీరు వర్కౌట్ చేసుకోండి. ఇవి బ్రాడ్గా ఈ డిపార్ట్మెంట్లో టెక్స్టైల్ అయితే ఇది కూడా మనం ఎక్కువ ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉంది. హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్స్ రెండు కూడా. నేను అందుకే ఈ నెల 7వ తారీఖున చేనేత దినోత్సవం చీరాల్లో పెడుతున్నాం. చీరాల్లో వస్తాం. అది కూడా చేసి పర్యావరణానికి చీరాల కాదు సార్, విజయవాడలోనే పెట్టాం సార్. ఎందుకు
ఎందుకమ్మా ఇక్కడ పెట్టాను సార్. ఎందుకు సార్ నాకు మీకు రావడానికి కష్టంగా ఉందా? లేదు సార్, మీకు పెట్టాను సార్ మెసేజ్. we asked sir, we not given any direction sir, అందుకనే మనము No, అంటే చీరాల క్యాబినెట్ పెట్టారు సార్ ఆ రోజు, క్యాబినెట్ పెట్టారు సార్ 7th ఆఫ్టర్నూన్ సార్. ఏ ప్రోగ్రామ్ కూడా ఇక్కడ కాకుండా రూరల్ ఏరియాలో ఉంటే ఇంపాక్ట్ ఉంటుంది. Sir, communication సింపుల్ కోసం గా ఆగుతాం. చేయండి, పెద్ద Okay, గ్రాండ్ గా మీరేం Sure, చేయండి. sir. We'll do it, sir. నేను అక్కడ వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతాం, పాలసీ ఇస్తాం, ఏదైనా ఉంటే ఫీడ్బ్యాక్ తీసుకొని ఇంప్రూవ్ చేద్దాం. రైట్ సార్. ఓకే. నీట్ గా చేయండి. కాబట్టి ఇవన్నీ కూడా మీరు మళ్ళీ ఆ స్టాండర్డ్స్ అన్ని పెడతారు. ఏ కలెక్టర్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఎన్ని పెండింగ్ ఉన్నాయి, ఏ డిపార్ట్మెంట్ ఎన్ని పెండింగ్ ఉన్నాయి, అవన్నీ కూడా ఆన్లైన్లో వస్తాయి. అవన్నీ కూడా టైం కూడా ఉంటుంది. ప్రతి ఒక్కదానికి టైం స్పెసిఫై చేశాం. అందరూ కూడా దాన్ని ఫుల్ఫిల్ చేయాలి. మీరంతా కూడా దాన్ని అబాయిడ్ చేసుకోవాలి.